నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదాకర దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఆరోగ్యం బాగుండాలని ఆసుపత్రికి వచ్చిన వృద్ధ రోగులు ఒక రూమ్లో బందీలుగా మారి నరక యాతన అనుభవిస్తున్నారు. వీరికి కనీస వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం అందక కొంతమంది వృద్ధులు మతిస్థిమితం కోల్పోయి బాధపడుతుంటే మరికొంతమందికి సరైన ఆహారం కూడా అందటం లేదు. దీంతో వీరి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పడుకున్న చోటే తింటూ అక్కడే కాలకృత్యాలు చేసి కలిచివేసే దృశ్యాలు అయితే కలిచివేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న లావారిస్ వార్డులో నరకయాత్ర పడుతున్న రోగులు పడుతున్న దీన స్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన మార్చురి వెనుకాల ఉన్న లావరీస్ అనే వార్డు ఉంటుంది. ఆ వార్డులో ఉన్నాం. ఆ వార్డుకు సంబంధించిన బయట ప్రాంతంలో ఉన్నాం. ఎప్పుడు చూడని విధంగా అంటే వీళ్ళు అసలు ఒక 4 నుంచి 5 వృద్ధులు ఉన్నారు. వీళ్ళు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీళ్ళ పేర్లు కూడా తెలియదు. వీళ్ళు నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్లో ఉన్నారా లేరా అనే విషయం కూడా ఇప్పటివరకు ఎలాంటి విషయాలు తెలియదు. కానీ వీళ్ళు అనుభవిస్తున్న బాధ మాత్రం వర్ణనాతీరం. ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఈ వార్డులో మరీ దుర్గంధంతో కూడిన మొత్తం వార్డు అంతా ఉంది. కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్ సరిగా లేవు. ఇప్పుడు చూస్తున్న మన వృద్ధులు ఎవరైతున్నారో, ఈ మహిళ ఎవరైతున్నారో ఎప్పుడు వచ్చిందో తెలియదు, తను ఏం చేస్తుందో తెలియదు. తన తింటున్న ఫుడ్ కూడా అక్కడ కింద పడిపోయింది. ఆమెకు కనీసం బట్టలు కూడా లేవు. కొంతమంది బయట వచ్చిన స్వచ్ఛంద సంస్థలు ఎవరైతున్నారో ఆ సంస్థలు వచ్చి ఆమెకు బట్టలు వేయడం, లేకపోతే ఆమెకు తిండి పెట్టడం, ఇలా చాలా రోజులు జరుగుతుంది. సుమారు 4 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన రికార్డులో ఉన్నారా లేదా కూడా తెలియదు. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీళ్ళని ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో కూడా విషయం ఇప్పటివరకు తెలియదు. కానీ వీళ్ళు అనుభవిస్తున్న బాధ మాత్రం వర్ణనాతీరం. మందులు ఇచ్చేవాళ్ళు లేరు, ట్రీట్మెంట్ కోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఇదైతే వార్డులో ఉందో, వార్డులో కూర్చున్న చోటే కాలకృత్యాలు అయిపోతున్నాయి. అలాగే కూర్చున్న చోటే ఫుడ్ తింటుండ్రు, కూర్చున్న చోటే పడుకుంటున్నారు. వాళ్ళు ఆ దుర్గంధానికి ఎట్లా భరిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంతకాలంగా నిర్లక్ష్యంగా ఎందుకున్నారని కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు పనిచేసిన ఎవరైతే సూపరింటెండెంట్ ప్రతిమరాజు ఎవరైతున్నారో ఆమెకు ఈ విషయం తెలుసా? ప్రస్తుతానికైతే కొన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రతిమరాజు విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆ స్థానంలో వేరే వాళ్ళు వచ్చారు. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి వీళ్ళు 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు కనీసం గట్టిగా అరిస్తే కూడా ఇక్కడ వినబడని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కనీసం వీళ్ళకి కాలు విరిగి, నడుము విరిగి వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం వస్తే 4 సంవత్సరాలు కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా వీళ్ళకి ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? వీళ్ళకి సంబంధించిన వీళ్ళకు సపరేట్ వార్డు ఉందా? ఒక వార్డు ఉంది. వార్డుకు సంబంధించి ఉంటే దానికి సంబంధించిన వీళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు వస్తున్నాయా? వీళ్ళ ఫుడ్ ఎందుకు పెట్టడం లేదు? చాలామంది ఇంతమంది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎందుకు పట్టించుకోవడం లేదంటే అన్నీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం, ఏం జరిగిందో మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చినావు బాబును? మాకులు సార్. ఏమైంది? ఎప్పుడు వచ్చినావు? ఏం జరిగింది? 4 గంటలు అయ్యి సార్ వచ్చి. 4 నుంచి ఒక మనిషి ఒక్కరు కూడా వచ్చి నాకు ఏది అడగతలేరు, చెప్తలేరు. మందులు కూడా ఇస్తలేరు, శుద్ధులు కూడా ఇస్తలేరు. ఏమైంది బాబు అని అడగతలేరు. కానీ అన్నం ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. అంతే. వస్తలేరు, పోతలేరు, చూస్తలేరు. పడ్డా కూడా అంతే పడి ఉండేని ఏమన్నా కానీ అన్నం ఇస్తున్నారు ఒకటే. ఎన్ని సంవత్సరాలు వచ్చి? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు. ఎందుకు గురించి వచ్చినావు? కాలు ఇరిగింది సార్. ఎక్కడ? ఇక్కడ ఈ పక్కకు ఇరిగింది సార్. ఈ పక్క ఈయన ఇరిగింది. పక్కకు ఇరిగితే ఆ కాళ్ళతో పన్న సార్. ఎవరు చూసేటోళ్ళు లేరు. ఒక మనిషి కావాలని చేయలేదు. ఇప్పటిదాకా చేయలేదు సార్. ఎన్ని సంవత్సరాలు ఆపరేషన్ చేయక? 4 అయింది సార్. 4 సంవత్సరాలు. మొత్తం మందులు ఇస్తున్నారు? కనీసం మందులు కూడా లేవు, ఏం లేదు సార్. గోళీలు ఇస్తే ఖాళీ మన ఈ జ్వరం గోళీలు ఇస్తున్నారు ఒకటే. వేరే గోళీలు లేవు. ఈ మన బీమారి గోళీలు లేవు. ఖాళీ జ్వరంది ఒకటే ఇస్తున్నారు. అడిగితే జ్వరంది ఎప్పుడైనా అడిగితే కానీ ఇస్తలేరు. చూడకొచ్చిండ్రు. అన్నము ఖాళీ అన్నం ఇస్తున్నారు. అదే గోపిగడ్డ, మళ్ళీ పాన్ గోపి లోపలికి వచ్చిస్తారా? బయట పడేసిపోతారు? ఆయనే టేబుల్ మీద పడేసిపోతారు. టేబుల్ ఏడ ఉంటే ఆడ పడేసిపోతారు. అంతే. కుక్కలు పడేసినట్టు పడేస్తున్నారు. బస్ చేతికి ఇస్తలేరు, చేతికి ముట్టేది ఇస్తలేరు సార్. వాళ్ళు
దూరంకి వెళ్ళి ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు బస్ అంతే. అది ఏం చేస్తలేరు సార్, చూస్తున్నారు నేను కనీసం ఎవరు చూస్తలేరు సార్ సరిగా, ఇక అడగతలేరు అసలు. ఏ నొప్పి ఉంది, ఏం జ్వరం ఉందా, నొప్పి ఉందా, మరి ఏదైనా ఉందా మీకు, ఏముంది అని అడగతలేరు. వాళ్ళు అడగకొచ్చారు కానీ వస్తారు, ఫోటో చూసుకుంటారు, వెళ్ళిపోతున్నారు సార్. బస్ ఫోటో చూస్తున్నారు, బయటకు వెళ్ళి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మొత్తం లోపలికి కూడా పోతలేరు సరిగా. ఈ సాఫ్ చేసేటోళ్ళు, కడిగేటోళ్ళు వాళ్ళు నీళ్ళు కూడా వస్తలేరు సరిగా, కడగతలేరు సార్ వాళ్ళు. ఎవరు చనిపోయారు ఇలా? ఒక ముసలోడు పోయింది సార్, వాడు లోపల ఎట్లా ట్రీట్మెంట్ చేయగానే మరి వాళ్ళకు చూడగానే వాళ్ళకి సరిగా అన్నం లేదు, సరిగా నీళ్ళు లేవు, వాళ్ళకు ఏం లేకనే వాళ్ళు పోయిందాకు. ఆయన వచ్చిండాకు, ఆయన ఒక్కడే ఆయననే చేస్తాడు పని వచ్చినా కానీ. సాయంత్రం ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? చెప్పు. నిజామాబాద్ से వచ్చిన मेरे కాళ్ళ నొక్కిని ఎవరు గోళీ ఇస్తలేరు, అన్న ఖానా మంచి ఇస్తలేరు, మొత్తం ఆడ కుక్కల అలా పడేస్తారు, ఆడ వెళ్ళిపోతారు, మొత్తం బాసన వస్తారు, ఆ నల్ల మొత్తం బాత్రూమ్కే బంద్ చేస్తున్నారు. నా गाड़ धोने का पानी है ना, क्या अभी पानी कुछ नहीं है। मेरे हमारे को हो गया कम से कम 3 साल हो गया। कोई भी खाली हमारा नो कोई भी ट्रीटमेंट नहीं किया, खाली हमारा नो किया है। कुछ ना कुछ बीमारी नहीं, ना टूटे ना फूटे, क्या भी नहीं है, खाली ये घुटना ला नोकी होने, ना गोली देते, ना कुछ करते, ना एक एडमिशन करते। हाँ ఇలా పరిస్థితి చూడొచ్చు. ఇంకొకరి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారు ఏందనేది ఒకసారి అడుగుదాం. ఎప్పుడు వచ్చావు, ఏం జరిగింది, అసలు పట్టించుకుంటారు ఎవరన్నా ఇక్కడ? అది కాదు సార్, నేనైతే లెప్రసీ పేషెంట్, లావారిస్ కాదు. కాకపోతే ఏమంటే ఎలకలు కొరికిపోతే కూడా అల్లు పట్టించుకోరు. దునియా ఎలకలు ఉన్నాయి లోపల. మళ్ళీ ఎలకలు సగం అన్నం తినేస్తుంది. అదే అన్నం మీరు తినాలి, అదే అన్నం ఇల్లు తినాలా పాపం. అట్లా ఇప్పుడు ఆడ పెట్టేసిపోయినరు కదా, సగం ఎలకలు తినేస్తుంది, మళ్ళీ ఇల్లు పోయి సగం తింటారు. అట్లా ఉన్నది ఇల్లది పరిస్థితి. పట్టించుకోనికి ఎవ్వరు ఉండరు, వస్తారు ఫోటోలు తీసుకుంటారు బస్ అంతే. ఫోటోలు తీసుకుంటారు, ఎంతమంది ఏమో ఉన్నారో ఎంతమంది పోయినరో అన్నట్టు ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు బస్. ఇప్పుడు ఆ రతన్ సార్ వచ్చిండు కదా, ఆయన కూడా అంతే, వస్తారు వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు అంతే, వేరే ఏం లేదు. ఎట్లా అంటే మరి దారుణమైన పరిస్థితులు వీళ్ళు నెలకొంటున్నా చెప్పుకోవచ్చు. పెద్ద ఎలుకలు అలాగే కుక్కలకు పాడేసినట్లుగా, వీధి కుక్కలకి ఏదైతే ఫుడ్ పాడేస్తారో అట్లా పాడేసి వెళ్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మనం చూస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు నలుగురు, ఇంకొక లోపల ఒక మతిస్థిమితం లేకుండా ఒక మహిళ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి వీరు ఎప్పుడు వచ్చారో తెలియదు. వీళ్ళకి సంబంధించి ఎవరైతే వైద్యం అందలేక ఈరోజు ఉదయాన్నే ఒక వృద్ధుడు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కనీసం వీళ్ళకు మాటలు కూడా వస్తలేవు. అంటే వీళ్ళు కనీసం వాళ్ళ బాధ చెప్పుకొని కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళకు ఫుడ్ ఎక్కడిది, వాళ్ళ కనీసం మందులు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం ఏం జరిగింది కనీసం అడిగే వాళ్ళు లేరు. ఒకవేళ అడిగితే కనుక వాళ్ళు చెప్పే పరిస్థితులు కూడా లేరు. ఇంత దారుణమైన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి చూడొచ్చు. కనీసం అన్నం పెట్టిన తర్వాత కూడా ఎట్లా తినాలో కూడా తెలియదు, మతిస్థిమితం కోల్పోయి ఉన్నారు. ఎందుకంటే వైద్యం కనుక ముందే అందిస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ గత 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వీళ్ళని దాచిపెట్టి ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో లేవనెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇది ఇంతకుముందే ఎవరైతే సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ ఎవరైతే ఉన్నారో కొంతకాలంగా ఎవరైతే ఫిట్స్ వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తన భర్త భుజంపై 7వ అంతస్తు వరకు పైకి తీసుకెళ్లాడు. తెల్లారి ఏదైతే బర్త్డే వేడుకలు జరుపుకుంటూ తీవ్ర చర్చల్లోకి ఎక్కింది ప్రతిమరాజ్ సూపరింటెండెంట్. దీంతోపాటు ఈరోజు జరిగిన ఘటనలకు సంబంధించి వెనకాల చూస్తే ఇంతటి అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు దీనికి ఎవరు బాధ్యులు, దీనికి సంబంధించిన ఎవరు దీని బాధ్యత తీసుకోవాల్సింది, అసలు వీళ్ళు ట్రీట్మెంట్ ఎవరు చేయాలి, ఇవన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళని పట్టించుకొని ప్రభుత్వ ఆసుపత్రి బాగును మంచి చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో